నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం ఇందుకూరుపేట మండల అధ్యక్షులైనటువంటి రావిళ్ళ వీరేంద్ర గారి ఆధ్వర్యంలో పుత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఆయన ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు నిర్దేశించే దానిలో ప్రముఖ పాత్ర, అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కూడా అతని ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అదొక మార్పు. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో సీఈఓలుగా కూడా ఉండగలిగి ఈరోజు పేరు ప్రఖ్యాతలు తెచ్చారు అని అంటే అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి కృషి అని చెప్పాలి. అతని ఆరోగ్యం ఎట్టుంటుందంటే గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు టెంకాయ కొట్టేదానికి వంగకుంట కొట్టలేని పరిస్థితి. ఆయనకి టెంకాయ కొట్టాలంటే పైకి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎత్తాలా కొట్టాలా. అదేవిధంగా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు వివిధ ఇబ్బందులు పెడితే కూడా బస్సు ఎక్కి మరీ స్పీచ్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ విధంగా చూసినా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆదర్శం అని చెప్పక తప్పదు. కాబట్టి మనం ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా కూడా వరుసగా ఆయన 30 సంవత్సరాలు కాదు, ఇక్కడి నుంచి 30 సంవత్సరాలు తెలుగుదేశం ఉండాలని చెప్పానని, అదేవిధంగా అందరూ ఉండేటట్టు కృషి చేస్తారని చెప్పానని తెలియజేసుకుంటున్నాను.